వాట్ ఈస్ దట్ షార్ట్ టాక్సీ అంటే ఇప్పుడు ఫ్లైట్ ఇవ్వడానికి ముందు రన్వే మీద ఉండడం. కొన్ని మన ఎయిర్పోర్ట్స్లో షార్ట్ ట్యాక్సీ ఉంటుంది, కొన్ని ఎయిర్పోర్ట్స్లో లాంగ్ ట్యాక్సీ ఉంటుంది. సో టైం ఉన్నప్పుడు చెప్తారు లాంగ్ ట్యాక్సీ టైం ఉంది. షార్ట్ ట్యాక్సీ అన్నప్పుడు మేము తొందరగా క్యాబిన్ సెక్యూర్ చేసుకోవాలి, ట్రే టేబుల్స్ క్లోజ్ ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలి కదా. సో అది మాకు ముందే చెప్తారు దాట్ ఇలా ఉంది. అండ్ ఆల్సో టర్బ్యులెన్స్, ఒకవేళ సెకండ్ సెక్టర్లో టర్బ్యులెన్స్ ఉంది, మీరు తొందరగా సర్వీస్ చేసుకొని యూ హ్యావ్ టు సెక్యూర్ యువర్ సెల్ఫ్ అన్నట్టు ఇవన్నీ ముందే మాకు చెప్తారు. సో దట్ బ్రీఫింగ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ యూస్ఫుల్ అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. అది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు ఏటీసీ నుంచి కానీ దాని నుంచి రిపోర్ట్ వస్తుంది కూడా కావచ్చు, వెదర్ గురించి వాటి గురించి. సో యూజువల్లీ ఏంటంటే ఈ ట్యాక్సీ అనేది ముంబైలో చూస్తూ ఉంటాము. ముంబైలో లాంగ్ ట్యాక్సీ ఉంటుంది, చాలా లాంగ్ ట్యాక్సీ ఉంటుంది అక్కడ. ట్యాక్సీ అనేది ఏంటి, రన్వే మీదకి వెళ్ళి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ప్యాసింజర్స్ని ఎక్కించుకున్న తర్వాత స్లోగా తీసుకెళ్తారు రన్వే మీదకి. దీని ముందు క్యూలో ఉంటాయి ఒక 5, 6, 10, 15 కూడా ఉంటాయి ఒక్కోసారి ఫ్లైట్లు. అన్ని ఫ్లైట్లు ఒకటోటి వెళ్ళి ఫ్లై అవుతూ ఉంటాయి అనమాట. దాని వెనక నుంచి ఇంకోటి పోతుంది, అది ఫ్లై అవుతుంది, ఇంకోటి తీసుకెళ్ళి పెడతారు, ఫ్లై అవుతుంది. అదంతా పాస్ అయ్యేదానికి నియర్లీ ఒక 20 minutes పడుతుంది ఒక్కోసారి. ఈ 20 minutes టైంని వీళ్ళు క్యాబిన్ క్రూ యూస్ చేసుకుంటారనమాట. ఎందుకంటే అది ఫ్లై అవ్వట్లేదు కాబట్టి దే కెన్ బీ లిబరల్, కొద్దిగా లూజ్గా ఉండొచ్చు, సర్వింగ్ చేసుకోవచ్చు, అందరినీ కామ్ చేయడానికి కానీ బెల్ట్లు పెట్టించడానికి కానీ ఇవన్నీ కూడా టైం ఉంటుంది. ఇంకా జస్ట్ ఒక 5-10 minutesలో ఫ్లైట్ టేక్ ఆఫ్కి వెళ్తున్నారన్నప్పుడు అందరూ కూర్చోవాలి, ముందున్న ప్యాడ్స్ క్లోజ్ చేసేయాలి, డబ్బాలన్నీ క్లోజ్లో ఉండాలి, బెల్ట్లు పెట్టుకొని ఉండాలి. ఇవన్నీ 1 by 1 ఫాలో అవుతారనమాట. అంటే అందరికీ తెలియకపోవచ్చు, అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ బెంగళూరు కూడా లాంగ్ ట్యాక్సీ ఉంటుంది, కొత్త ఎయిర్పోర్ట్ వచ్చాక. ఓకే, లాంగ్ ట్యాక్సీ.